దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్, హైడ్రా రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించింది కదా, దీనికి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు హైకోర్టు తీర్పుకు సంబంధించి? రైట్, ఖచ్చితంగా ఇదంతా కూడా బాధితుల విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి మొన్ననే 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. అయితే అనేక కేసులు కూడా హైకోర్టు ధిక్కరణ కేసులు అనేకం కూడా హైడ్రా మీద నమోదయ్యాయి. అందులో ఏవి రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైనే 63 కేసులు నమోదయ్యాయి. కోర్టు ధిక్కరణ కేసులు అంటే అర్థం చేసుకోవటం. ఎందుకంటే కోర్టు ధిక్కరణకు సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు చేయకపోవడము, ప్రభుత్వ భూములు కాపాడుతున్నప్పటికీ కానీ ప్రైవేటు భూముల జోలికి వెళ్ళకూడదు, ప్రైవేట్ ఆస్తుల జోలికి వెళ్ళకండి, పూర్తి స్థాయిలో ఆధారాలు అని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాష్ట్ర సర్కారుకు వంతపడుతూ ఏకపక్షంగా వ్యవహరించడమే ఇవాళ ఈ చర్య. ఇదొక హైడ్రాకే కాదు, ఇది ఒక రాష్ట్ర సర్కార్ కూడా ఒక చెంపపెట్టు లాంటి తీర్పుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అనేక మంది కూడా సంబరాలు మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్లో మాత్రం ఎక్కడ చూసినా కూడా ఈ హైడ్రా చేసిన ఆగడాలు, హైడ్రా పైన ఉన్నటువంటి వ్యతిరేకత పైన ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే కోర్టు ముందు నోటీసులు ఇస్తారు హైడ్రా వాళ్ళు. నోటీసులు ఇచ్చిన తర్వాత హైకోర్టు నుంచి అనుమతులు తీసుకుంటారు, తమకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని. కానీ ఆ పర్మిషన్ తీర్పు అందేలోపే శనివారం, ఆదివారం సెలవు దినాలు చూసుకొని వీళ్ళు అప్పటికప్పుడే రాత్రికి రాత్రే భారీ వాహనాలు, బుల్డోజర్లు, పొక్లైన్స్, భారీ పోలీసు బందోబస్తును తీసుకెళ్లి కూల్చివేస్తారు. కోర్టు ఉత్తర్వులు వస్తున్నాయని చెప్పినా కూడా వినకుండా అడ్డగోలుగా కూల్చివేస్తారు. ఈ క్రమంలో వాళ్ళంతా కోర్టుకు ఎక్కారు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 63 మంది కోర్టుకు ఎక్కారు. ఒక్కసారి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కావాలి, దీనిపైన సమాధానం చెప్పాలి, కోర్టు ధిక్కరణ కేసు కింద రావాలని చెప్పినప్పుడు కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు. ఈ క్రమంలో మొన్నటి ఈ కేసు శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఈ లోతుకుంట ప్రాంతంలో మేడ్చల్ మల్కాజ్గిరి లోతుకుంట గ్రామంలో 40 ఎకరాలు సర్వే నెంబర్ 1-2లోని 40 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాల్సినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమాత్రం బేఖాతరు చేయకుండా భారీ వాహనాల సాయంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను అలాగే ఇతర మొత్తం కూడా కూల్చివేశారు. ఈ క్రమంలో వాళ్ళు తిరిగి మళ్ళీ హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఈ కేసులోనే 3 పిటిషన్లు కోర్టు ధిక్కరణ కింద ఫైల్ అయ్యాయి. మొన్ననే హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు ఇచ్చాము, ఆ స్థలం యథాస్థితి స్టేటస్ కో కొనసాగాలని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో హైకోర్టు మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తక్షణమే అరెస్టు చేయండి, అవసరమైతే ఆర్మీ బలగాలను మోహరించండి, పోలీసు వాళ్ళు ఎవరైనా హైడ్రా వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళకు కూడా అరెస్ట్ చేయండి, వాళ్ళ వాహనాలు సీజ్ చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపైన ఎటువంటి స్పందన కూడా రాలేదు. అయితే అడ్వకేట్ జనరల్ ఆదేశాలతోటి కేవలము క్షమాపణ కోరుతాము, క్షమాపణ చెప్తామంటూ రంగనాథ్తో చెప్పిస్తామని చెప్పడంతో ఇవాళ మరొకసారి కోర్టు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా వారు క్షమాపణ చెప్తూనే భూముల జోలికి మేము వెళ్ళలేదు, పిటిషనరే తప్పుగా చెప్తున్నాడు, వాస్తవాలు దాస్తున్నారని చెప్పడంతో మరి వాస్తవాలు దాస్తే మీరు హైకోర్టు తీర్పు ఎందుకు పాటించలేదు అని కోరారు. 63 కేసులు నమోదైతే ఒక్కసారి కూడా కోర్టు ధిక్కరణ కేసులకు మీరు ఎందుకు హాజరు కాలేదంటూ కోర్టు ప్రశ్నించింది. దానికి హైడ్రాకు సంబంధించినటువంటి ఇటు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. వాళ్ళంతా కూడా నీళ్లు నమ్మిన సిచ్యువేషన్. అయితే కోర్టు తీర్పులో స్పష్టంగా తక్షణమే రంగనాథ్ను తొలగించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలి, సూటబుల్ పర్సన్ అంటే దానికి సంబంధించి సూట్ అయ్యే పర్సన్ను కోర్టుకు సంబంధించి ఎవరైనా కూడా న్యాయస్థానం ఉత్తర్వులు పాటించాల్సిందే, వారు ఎంతవారైనా సరే. కానీ హైడ్రా ఒక ప్రత్యేక చట్టం కాదు, ఏదైనా కూడా చట్టానికి లోబడే పనిచేయాలి. కానీ చట్టం నిబంధనలు ఉల్లంఘించిన తర్వాత వారు ఎంత పెద్ద వారైనా సరే కోర్టుకు లొంగిపోవాల్సిందే, కోర్టు తీర్పును వినాల్సిందే అంటూ ఇవాళ కోర్టు మొన్ననే హెచ్చరించినప్పటికీ మాట వినకపోవడంతో ఇవాళ మరింత సీరియస్ అయ్యి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెంప చెల్లుమణించేలా అక్షింతలు వేసి ఈ విధంగా తీర్పు వెల్లడించింది. ఇంకా పూర్తి తుది స్థాయి తీర్పు కూడా రావాల్సింది. ఆ తీర్పులో ఇంకా కీలక అంశాలు వెల్లడిస్తాము, అందులో పేర్కొంటామంటూ కూడా ఈ సందర్భంగా న్యాయస్థానము పేర్కొనడం విశేషం. మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత తీవ్రమైన దెబ్బ పడడము, అనేక మంది నిరుపేదల ఇల్లు కూల్చడం కావచ్చు, పెద్దల భూములు కాపాడడం కావచ్చు, కేవలము కొద్దిమంది అంటే ఇప్పుడు ఈ 40 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించింది. వాళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రైవేట్ భూముల్లో జోలికి హైడ్రా వెళ్ళకూడదని హెచ్చరించినప్పటికీ కూడా హైడ్రా అందులోకి మరీ చొచ్చుకెళ్ళి ఈ అత్యంత బలవంతంగా బలగంతో అలాగే భారీ బందోబస్తు మధ్య ఈ రకంగా చేయడము ఇదొక లోతుకుంటకే పరిమితం కాలేదు. గతంలో మాదాపూర్ కావచ్చు, అమీన్పూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, సికింద్రాబాద్ ఇలా అనేక ప్రాంతాల్లో, మణికొండ ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగించింది. కోర్టులో అనేక కేసులు నమోదయ్యాయి. నిత్యం ఒక 100 కేసులు హైడ్రా పైన హైకోర్టులో ఉంటున్నాయంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో జెన్యూటీ కేసుల పైన మాత్రమే న్యాయస్థానం ఎప్పుడైనా కూడా స్పష్టమైన తీర్పులు పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే తుది తీర్పు వెల్లడిస్తుంది. ఈ క్రమంలో
ఇవాల్టి తీర్పు సందర్భంగా కూడా దీంట్లో ఇప్పటికీ అనేక సార్లు దాదాపు 3 సార్లు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఒక్కొక్కసారి విచారించి పూర్వపరాలు అందులో ఉన్నటువంటి సమస్యలు రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి కావచ్చు అన్నీ కూడా పరిశీలించింది. కానీ ఎక్కడ కూడా పిటిషనర్కి సంబంధించి కన్స్ట్రక్షన్ వల్ల తప్పు లేదని తెలియదు. కానీ హైడ్రా కోర్టు నియమాలు కోర్టు తుది తీర్పును ఉల్లంఘించి ఈ విధంగా చేయడం అనేది న్యాయస్థానం తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. హైడ్రాకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని కోర్టు ఉల్లంఘనలు ఉన్నాయనేది కూడా వెరిఫై చేసింది. అందులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. సహజంగా 1-2 కేసులు అంటే కోర్టు న్యాయస్థానం కూడా మందలించి వదిలేస్తుంది. కానీ 63 కేసులు కూడా న్యాయస్థానం ఓపిక పట్టిందంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చివరికి ఇంత పెద్ద మొన్న దాదాపు 24వ తేదీనే ఆ భూముల జోలికి వెళ్ళొద్దని తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మరుసటి రోజే భూములు అందులోకి వెళ్ళి ప్రహారీ గోడలు కూల్చివేయడము ఈ విధంగా చేయడంపై మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ధిక్కరణ కింద. ఈ విధంగా మొత్తం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద 3 పిటిషన్లు హైడ్రా పైన రంగనాథ్ పైన నమోదయ్యాయి. ఈ క్రమంలో న్యాయస్థానము కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. మొన్ననే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పటికీ అడిషనల్ అదనపు అడ్వకేట్ జనరల్ అలాగే అడ్వకేట్ జనరల్ ఆదేశాలతో ఆ తీర్పును నిలుపుదల చేసి క్షమాపణ కోరింది. కానీ వాళ్ళ క్షమాపణ చెప్తూ కూడా తమ తప్పులేదు, లక్షల కోట్ల విలువైన భూమిని కాపాడాము, అలాగే 20 చెరువులు పునరుద్ధరిస్తున్నామని చెప్పారు తప్ప మరి 63 కోర్టు ధిక్కరణ కేసులకు ఎందుకు హాజరు కాలేదు, న్యాయస్థానంపై నమ్మకం ఉందని చెప్తున్నారు. ఇదేనా మీకు న్యాయస్థానంపై ఉన్నటువంటి నమ్మకం ఉంటే 63 కేసుల్లో కనీసం 60 కేసులపైన మీరు ఇప్పటివరకు కోర్టుకు రావాల్సి ఉండే, కోర్టు ధిక్కరణ సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఫైల్ చేయాల్సి ఉండే. మరి ఎందుకు చేయలేదనేటువంటి వాదనను కోర్టు తెరపైకి తెచ్చింది. మొత్తంగా తుది తీర్పు ఇవాళ రాత్రి వరకు లేదంటే మరుసటి రోజు పూర్తిగా రాబోతుంది. అందులో హైడ్రాకు సంబంధించి, రంగనాథ్కు సంబంధించి, ఈ హైడ్రా చట్టానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తోంది, హైడ్రా ఏం చేస్తోంది, కోర్టు ఏం చెప్తోంది, ఇవన్నీ విషయాలు కూడా అందులో పూర్తిగా వెల్లడించబోతోంది. సునీత. రైట్ సందీప్ రావు.